హాయ్ అందరికీ, వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి క్లాలీఫ్లవర్ కర్రీ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా క్లాలీఫ్లవర్ చిన్న కట్ చేసుకొని పసుపు వేసి వాటర్ వేసి ఉడికించుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు. ఇప్పుడు కొత్తిమీర, కొబ్బరి, అల్లం, ఎల్లిపాయలు తీసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటోలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటోలు మగ్గేంత వరకు కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని అలాగే కొత్తిమీర పేస్ట్ అంతా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మొత్తం కలిసేంత కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పైన కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా చేస్తే సింపుల్గా కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్టీగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.